हरे कृष्ण। ओम ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। భగవద్గీత మనమందరం చర్చిస్తున్నాం ప్రతి శనివారం కూడా. భగవద్గీత మనుషుల యొక్క తలరాతను మార్చగలిగేది. సమస్త శాస్త్రముల సారము భగవద్గీత. దీన్ని ఆచరణ చేయడం చేత మనుష్యుడిగా జీవించగలుగుతాడో అది భగవద్గీత. అయితే ఇది ఏ ఒక్క వ్యక్తియో చెప్పి ఉంటే ఇంతలా దీనికి ప్రశస్తి వచ్చేది కాదు. ఇది సాక్షాత్తుగా భగవంతుడైన శ్రీకృష్ణుడి ముఖ కమలం నుండి వచ్చినటువంటిది భగవద్గీత. భగవంతుడు ఇప్పటివరకు ఏం చెప్పాడయ్యా? నీవు కర్మను ఆచరించు, కర్మ ఫలితాన్ని త్యాగం చేయి. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే నిష్కామ కర్మంతో సాధ్యమవుతుందంటే నువ్వు చేసేటువంటి పని చేస్తూ ఉండు, ఫలితం నీది కాదు. మరి నీది కాదు అనేట్టుగా భావన రావాలంటే చేసే ప్రతి పని భగవదర్పణంగా చేయగలిగితే ఆ భావన వస్తుంది. అలా కర్మఫలత్యాగం చేసేటువంటి వాడే నిజమైనటువంటి సన్యాసి అని అన్నారు. అదే సన్యాసం అన్నాడు. ఆ సన్యాసమే యోగం అని భగవంతుడు చెప్తాడు. ఇప్పుడు వెంటనే అర్జునుడు అడిగాడు, మరి ఏమిటి, ఎలా దాన్ని పరిత్యాగం చేయాలి అనగా ఇక్కడ భగవంతుడు ధ్యాన యోగాన్ని ప్రారంభిస్తాడు. ఏ విధంగా నీ యొక్క మనస్సును నియంత్రించుకోవాలో తెలియజేస్తున్నాడు. ధ్యాన యోగము చేత పరమాత్మని ఏ విధంగా చేరగలమనేటువంటి విశేషాలు తెలియజేస్తున్నాడండి ఈ అధ్యాయంలో. ఏ యోగం చేత? యోగము అనగా కలయుట. దాని అర్థం ఏంటండి? కలవడం. ఎవరెవరు కలవాలి? ఎవరెవరు కలవవలసి ఉందో వాళ్ళు కలవాలి. కలవవలసినవి రెండే అని చెప్తుంది శాస్త్రం. రెండే. ఏమిటి? జీవాత్మ, పరమాత్మ. జీవాత్మ పరమాత్మల యొక్క కలయికని యోగ అంటాం, యోగము అంటాం. రకరకాల యోగాలు మనం చూసాం. కర్మయోగాన్ని ఇంతసేపు మనం చర్చించాం ఇన్ని వారాల వరకు. ఇప్పుడు ధ్యాన యోగం గురించి భగవంతుడు చెప్తున్నాడు. ఎవరైతే యోగిగా మారాలనుకుంటున్నారో వారు ఏం చేయాలి? ఏకాంత ప్రదేశాన్ని ఎన్నుకోవాలి. ఏకాంతంగా ఉండే ప్రదేశము, చాలా పవిత్రంగా ఉండే ప్రదేశం చూసుకోండి. అక్కడ మంచి ఆసనాన్ని ఏర్పాటు చేసుకోండి. ఆసనము మరీ ఎత్తుగా ఉండకూడదు, మరీ తక్కువగా ఉండకూడదు. చక్కగా దర్బలు వేసేయండి, దాని మీద కృష్ణాజినాన్ని వేయండి, వస్త్రాన్ని వేయండి, దాని మీద కూర్చోండి. నిటారుగా కూర్చోండి, వెన్నుముక వంచకుండా కూర్చోండి. శరీరము, మెడ, తల వంచకుండా. ఇప్పుడే చేసేస్తున్నారు మీరు, చాలామంది చెప్పగానే చేస్తున్నట్టున్నారు. చూడండి, భగవంతుడి మాట అంటే అందుకే నేను మీకు ఊరికే మిమ్మల్ని సాత్వికమైన శ్రోతలు అని అనలేదు. మీరు చెప్పే విషయం మీద అంత గురి మీకు. కాబట్టి సాధారణంగా అనాల్సిందే. సాత్వికమైనటువంటి చక్కటి శ్రోతలు ఇక్కడ ఉంటారు. అయితే శరీరాన్ని, మెడని, తలను నిటారుగా ఉంచుకోండి. తదేకంగా ధ్యానం చేయడం మొదలుపెట్టండి. ఎట్లా? మనస్సును నిగ్రహించి మనస్సున పరమాత్మను, భగవంతుణ్ణి ధ్యానిస్తూ సమాధి స్థితి చేరుకోండి. ఇది ధ్యానయోగం. ఇది ఎట్లా సాధ్యమవుతుందంటే 2 దశలు ఉంటాయటండి ఇందులో. ఎన్ని దశలు అన్నాము? మొదటి దశ ప్రారంభ దశ, యోగారురుక్ష అంటాం. యోగములో మొదటి దశ ఏమిటండి? యోగారురుక్ష. తర్వాత దశని యోగారూఢ. ఏమిటండి? యోగారురుక్ష, యోగారూఢ. ప్రాథమిక, ఉన్నత, ప్రైమరీ, హై స్కూల్ లాగా. ఈ ప్రాథమిక దశలో ఏం చేయాలండి? ముందుగా యమ అంటే అష్టాంగ యోగ విధానం అన్నమాట ఇది. యమ అంటే ఈ యోగిగా మారాలనుకున్నవాడు ఏమేమి చేయకూడదో చెప్పేది యమ. ఏమేమి చేయకూడదండి? హింస చేయకూడదు, ఎవరిని హింసించకూడదు. కాబట్టి ఏం చేస్తాడు? సాధారణంగా శాకాహారమే తినాలి, మాంసాహారం ఇత్యాది తీసుకోకూడదు, హింస చేయకూడదుగా. కేవలంగా శాకాహారులుగా మారి తిలకాలు పెట్టుకొని, కంటిమాలలు పెట్టుకొని చక్కగా భక్తిగా ఉన్నంత మాత్రాన మీరు హింస చేయట్లేదు అని అనుకోకండి. జంతు హింస చేయకపోవచ్చునేమో కానీ మనం మాటలతో ఎదుటివాడిని బాధ పెట్టామో అది హింసే. ఆ హింసేం తక్కువది కాదు. కాబట్టి ఏ రూపంగా కూడా హింస చేయకుండా ఉండడం. అలా హింసించకుండా, దొంగలించకుండా, అపరిగ్రహం చేయకుండా, అంటే ఎవరి వస్తువులు కూడా వారి అంటే దొంగలించడం కానీ, లేదు తనకు అవసరమైన దానికంటే ఎక్కువ స్వీకరించడం కానీ చేయకుండా ఉండడం. ఇవన్నీ యమ.
ఇవన్నీ చేశామండి. తర్వాత స్థాయి నియమ, ఏమేమి చెయ్యాలో చెబుతుంది. ఏం చేయాలి? శౌచంగా ఉండాలి, శుచిగా ఉండాలి. శరీరాన్ని మనస్సుని శుచిగా శుభ్రపరచుకొని ఉండాలి. శరీరాన్ని తోమామండి, శుచి అయింది, శుభ్రం అయిపోయింది, ఏం బాధ లేదు. మరి మనస్సును ఎట్లా తోముతాం? ఈ శరీరాన్ని తోమడానికి మార్కెట్లోకి వెళ్తే 100 రకాల సబ్బులు ఉన్నాయి, క్రీములు ఉన్నాయి. మరి మనస్సును తోమడానికి సబ్బేది, క్రీమ్ ఏది, నీదేది? అది శాస్త్రమే చెప్తుంది. మలి నిర్మోచనం పుంసా జలస్నానం దినేదేని సకృత గీతామృత స్నానం సంసార మలనాశనం. పై శరీరం యొక్క మురికిని తొలగించుకోవాలనుకుంటే మనం ఏం చేస్తాము? చక్కగా స్నానం చేస్తున్నాం నీటితో. మరి మనస్సుకి, మన జీవితానికి, ఈ భౌతిక ప్రపంచానికి పట్టిన ఈ మురికి పోవాలంటే ఏం చేయాలి? ఇది మామూలు నీళ్ళతో కడిగితే పోయేది కాదు. దీన్ని గీత, భగవద్గీత అనేటువంటి అమృతంతో స్నానం చేయించాలి అని చెప్తుంది శాస్త్రం. అది సంసార మలనాశనం తొలగించేస్తుంది. అలా శుచిగా ఉంటూ తపస్సును ఆచరిస్తూ బ్రహ్మచర్యాన్ని ఆచరిస్తూ ఉండాలండి. తర్వాత స్థాయి ఏమిటండి? ఆసన. అంటే ఆసనాలు వేయడం. ఇదంతా తెలుసు మనకి. యోగానగానే ఆసనాలు చేస్తుంటాం, రకరకాల ఆసనాలు వస్తాయి. ఈ ఆసనాలని వేయడం వల్ల ఏమవుతుంది? శరీరము సిద్ధమవుతుందన్నమాట, దృఢపడి సిద్ధమవుతుంది. ఏమిటి? అంతిమంగా పరమాత్మను చేరడం. యోగం అంటే అంతిమంగా పరమాత్మను చేరడం. ఆ స్థాయికి ఇది సిద్ధమైంది. సరే, ఆసన వేసాము, అయిపోయిందా అండి అంటే దాని తర్వాతే వస్తుంది ప్రాణాయామ. ఏమిటండి తర్వాత స్థాయి? 4వది ప్రాణాయామం చేయాలి. ఎట్లా? శ్వాసని నియంత్రించగలగాలి. శ్వాసపై ధ్యాస పెడుతూ శ్వాసను నియంత్రించగలగాలి. అది ప్రాణాయామ స్థాయి. ఈ 4 స్థాయిలు కూడా యోగారురుక్ష కిందికి వస్తాయి. అంటే ప్రాథమిక స్థాయి అంటాం ఇందులో యోగములో. దాని తర్వాత స్థాయిని యోగారూఢ అంటాం. ఏమిటయ్యా దీని తర్వాత? దీని తర్వాత ఇంకో 4 స్థాయిలు ఉన్నాయి. వాటిని ఏమంటున్నాము? ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ప్రత్యాహారంలో ఏం చేస్తాము? ఇంద్రియాలన్నింటినీ నిగ్రహించుకోవాలి. ఏమిటి? నా బోటి వాడికి నాకేమిటండి, ఎక్కడైనా బాగా మంచి తీపి పదార్థం ఉంది, మంచి మిఠాయి కనబడుతుంది అంటే తినబుద్ధి వేస్తుంది, నాలుక గుంజుతుంది, లాగుతూ ఉంది, అదే తినాలి అనిపిస్తుంది. అట్లా కాదురా, నియమితంగా ఉండాలి, వీటన్నిటిని నియంత్రించుకోవాలి అని మనం చేయగలగాలంటే మన యొక్క ఇంద్రియాలను ఇంద్రియ భోగ వస్తు విషయముల నుండి వెనక్కి లాగేసుకోవాలి. ఏది తదేకంగా చూడాలనిపిస్తుంది, తినాలనిపిస్తుంది, అనుభవించాలనిపిస్తుంది, సుఖించాలనిపిస్తుంది, హాయిగా పడుకోవాలనిపిస్తుంది, ఇట్లా మనం ఇంద్రియములు వేటినైతే కోరుకుంటూ ఉన్నాయో, భోగాలని కోరుకుంటున్నాయో వాటి నుండి వెనక్కి రప్పించాలి. దాన్ని ప్రత్యాహార అంటాం. సరే, ప్రత్యాహార అన్నిటిని కంట్రోల్ చేసామండి, ఇంద్రియ నిగ్రహం వచ్చేసింది, యోగం పొందామా, భగవంతుడు వచ్చేసాడా, సిద్ధి వచ్చేసిందా? లేదండి, ఇంకాస్త తర్వాత స్థాయి ఉంది. ప్రత్యాహార తర్వాత ధారణ చేయడం మొదలుపెట్టాలి. అంటే శరీరం ఆసనాలతో సిద్ధమైంది, ఆ తర్వాత ప్రాణాయామంతో శ్వాసను నియంత్రించుకున్నాం, ఆ తర్వాత ఇంద్రియ నిగ్రహాన్ని సాధించాం, అటు తర్వాత ధారణ చేయడం మొదలు పెడతాం. ఏమిటయ్యా ధారణ చేయడము అంటే మనము ఏ వస్తువు మీద అయితే ఎప్పుడు సత్ చిత్ ఆనందమయంగా ఉండగలిగేటువంటి పరబ్రహ్మం మీద, భగవంతుడి మీద మన మనస్సుని లగ్నం చేయడము ధారణ. అంటే ఆడుతూ ఉంది, వేలు ఆడుతూ ఉంది, మాల తిరుగుతూ ఉంది, కానీ మనస్సు మాత్రం ఆలోచిస్తూ ఉంటున్నారే, అట్లా అయిపోయింది ఏంటి, వాడేంటి నన్ను అంత మాట అన్నాడు, వీడు ఇంత మాట అన్నాడు, వాడు డబ్బులు ఎగ్గొట్టాడు, వీడు డబ్బులు తీసుకున్నాడు, వీడికి డబ్బులు ఇవ్వాలి, లేదా ఇల్లు ఇట్లాగైంది, పిల్లలు ఇట్లా, ఉద్యోగి ఎట్లా, అధికారి ఇట్లా, లేని సమస్యలన్నీ గుర్తొచ్చేస్తాయి. మరి ధారణ చేయడం అంటే అంత సులువైనది ఏం కాదండి. ఆ ధారణ స్థాయికి రావాలంటే ముందు ఉన్న అన్నీ చేయాలి. యమ, నియమ, ప్రాణాయామ, ఆసన, ప్రత్యాహార, ఆ తరువాత ధారణ. ఈ ధారణ కూడా సాధించామండి, మనస్సుని భగవంతుడి మీద లగ్నం చేశాము, అయిపోయిందండి. ధారణ తర్వాత స్థాయిని ధ్యాన అంటాం. అంటే భగవంతుడి మీద మనస్సుని లగ్నం చేసి అదే విధంగా కొనసాగిస్తూ ఉండేదాన్ని ఏమనాలి? ధ్యానము. ఇలా ధ్యానము చేస్తూ ఉంటే ఏదో ఒక స్థాయిలో, ఏదో ఒక సమయానికి ధ్యానం చేస్తూ ఉండగా సమాధి స్థితి వస్తుందండి. జీవాత్మ పరమాత్మతో ఐక్యమయ్యేటువంటి యోగ స్థితి వస్తుంది. అప్పుడు వాడు యోగి. ఇలా చెయ్యాలయ్యా అన్నట్టుగా భగవంతుడు చెప్తున్నాడు. ఇది ప్రాథమిక స్థాయి, ఇది తర్వాత స్థాయి, ఉన్నత స్థాయి. ఇట్లా యోగాన్ని ఆచరించు అని చెప్పగానే అర్జునుడు అంటాడు, మీరు బాగానే చెప్పారు, క్లుప్తంగా చక్కగా వివరించారు స్వామి, కానీ ఇది అసాధ్యమనిపిస్తుంది అన్నాడు. అయ్యా, అదేమిటండి, గురువుగారు చెప్పగానే వెంటనే శిష్యుడు ఇది అసాధ్యమని అనొచ్చా అన్నారు. అర్జునుడు అన్నాడు,
ఎందుకంటే ఇది చేయాలంటే మనస్సును నియంత్రించుకోవాలి. మనస్సును నియంత్రించుకోవడం మహా కష్టం కదండి. ఎంత కష్టము. ఎదురుగా వీచేటువంటి తుఫాను గాలి వస్తుంటే ఆ గాలిని ఎవరైనా అరచేత్తో ఆపగలమా? వీచే గాలిని అరచేత్తో ఆపడం ఎంత కష్టమో మనస్సును నియంత్రించుకోవడం కూడా అంత కష్టము అని అంటున్నాడు. పైగా ఈ మనస్సుకి 4 బలమైనటువంటి లక్షణాలు ఉంటాయట. మనస్సు లక్షణాలు ఏమిటయ్యా అంటే, మొదటి లక్షణము చంచలము. చంచలం అంటే స్థిమితంగా ఉండదు, కదులుతూనే ఉంటుంది. ఈ కదలడం అంటే ఏమిటండి? అట్లా ఇట్లా కదలడం కాదు. ఇప్పుడు చూడండి, ఇంతమంది మనం అందరం కూర్చున్నాం, కానీ కూర్చొని వరకు కరెక్టే, ఉన్నామనేది మాత్రం అనుమానం. కూర్చోవడం కనబడుతుంది, అందరికీ భౌతికంగా తెలుస్తుంది, చూస్తే అర్థమైపోయింది. ప్రభుజీలు అందరూ కూర్చున్నారు, మాతాజీలు కూర్చున్నారు, నేను కూర్చుని ఉన్నాను, చాలా సంతోషం, కూర్చొని వరకు కరెక్టు. కానీ ఉన్నాము అంటే ఏంటి? కేవలంగా శరీరంగా ఉండడం, భౌతికంగా ఉండడం కాదు, మనస్సు కూడా ఇక్కడ ఉండగలగాలి. ఉందా అంటే మీరందరూ గొప్పవారు కాబట్టి మీకు ఉంది, కానీ నా బోటి వాడికి మాత్రం చాలా కష్టం. 10 నిమిషాల తర్వాత క్లాసులో మనసు నిలవడం చాలా కష్టం. మరి మనస్సుని ఒక్క దగ్గర ఉంచడం కష్టమండి. ఇది చంచలమైంది. 10 రకాలుగా, పలు విధాలుగా ఇది మారుతూనే ఉంటుంది, ఆలోచిస్తూనే ఉంటుంది. ఇక్కడ ఉన్న పలంగా ఉంటాము, ఎక్కడో అమెరికాలో ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు. ఇప్పుడు అట్లాగైంది, ఏం చేయను? వెంటనే మనసు ఇక్కడ నుండి అక్కడికి, అక్కడి నుండి ఇక్కడికి, ఈ విషయం నుండి ఆ విషయం, ఎన్ని విషయాలు మారుస్తుందో. ఇది చంచలమైనది, ఇది ప్రమాది. ఇది మామూలుది కాదండి, ప్రమాది. ఇది బలమైనది, బలవత్, దృఢమైనది, దృఢం. ఇన్ని లక్షణాలు, 4 లక్షణాలు ఉన్నాయండి మనస్సుకి. చంచలము, ప్రమాది, బలవత్, దృఢం. మరి ఇలా బలమైనది, దృఢమైనది, చంచలమైనటువంటి మనస్సును నిగ్రహించడం కష్టం కదండి. ఇది అసాధ్యం అనిపిస్తుంది నాకు. మరి ఎట్లాగండి అని భగవంతుని అడుగుతున్నాడండి అర్జునుడు. నిజమేనండి, ఈ ప్రశ్న అర్జునుడు అడగవచ్చు కదా. అడగడం మంచిదేనా కాదా? ఎందుకు మంచిది? ఎందుకు మంచిది? నాలాంటి వాడికి చాలా అవసరం. ఎందుకు? మనస్సును నియంత్రించుకోవడం చాలా కష్టమండి. మరి ఎట్లా నియంత్రించేది, ఎట్లా నిగ్రహించేది? ఈ మనస్సు లక్షణము, ఈ 4 లక్షణాలు చెప్పారు కదండి. అందులో ఇంకొకటి ఏమిటి? ఈ మనస్సు అనేది ఎవడైతే మనస్సును నిజంగా జయించగలుగుతున్నాడో, మనస్సుని కంట్రోల్ చేయగలుగుతున్నాడో వాడికి మనస్సు మంచి మిత్రుడట. మనస్సుని నియంత్రించుకున్న వాడికి మనస్సు మిత్రుడు. ఎవడైతే మనస్సును నియంత్రించుకోలేడో వాడికి అదే శత్రువు. మనసే మిత్రుడు, మనసే శత్రువు. మనల్ని అడిగారండి, మిమ్మల్ని అడిగారు, మనస్సును నియంత్రించడం సాధ్యమా చెప్పండి. కాదని చెప్తారా? భగవంతుడు ఏం చెప్పాలి? నియంత్రించడం సాధ్యమా, సాధ్యం కాదా? సాధ్యమని చెప్పాలి కదా. భగవంతుడు వెంటనే అంటున్నాడు, బాగా చెప్పావయ్యా, అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం. నిజమేనయ్యా, అనుమానమే లేదు, మనస్సు నిగ్రహించడం చాలా కష్టం అని చెప్తున్నాడు భగవంతుడు. మరి ఏం చేయాలయ్యా? అదేమిటి నిగ్రహించడం కష్టమని చెప్పేశాడు భగవంతుడు. మరి ఎట్లాగా నిగ్రహించడం? వెంటనే దాని సమాధానాన్ని చెప్తున్నాడు భగవంతుడు. ఏమంటున్నాడు? అభ్యాసేన తు కౌంతేన వైరాగ్యేన చ గృహ్యతే. అభ్యాసము చేత, వైరాగ్యము చేత మనస్సును నిగ్రహించుకోవాలటండి. మనస్సును నిగ్రహించుకోవడానికి 2 మార్గాలు. ఒక మార్గము అభ్యాసము, రెండవ మార్గము వైరాగ్యము. అభ్యాసము అంటే మనకు తెలిసిన పదమే, ఏం చేస్తూ ఉంటాం? పదే ప్రయత్నం చేస్తూ ఉంటాం. తర్వాత వైరాగ్యము, వదిలివేయడం, ఆశలు, కోరికలు, వీటి నుండి దూరంగా వచ్చేయడం. ఇది ఎట్లా సాధ్యమండి? వైరాగ్యం అంటే ఇక నేను మిఠాయిలు తినను అని భీష్మించి కూర్చొని వైరాగ్యం పొందాలి నేను ఇప్పుడు. కానీ అది కష్టమేగా. అందుకే అభ్యాసం చేస్తూ ఉండాలట. ఆ కష్టమే, సాధించడం కష్టమే. మిఠాయిల అలవాటున తగ్గాలంటే కష్టమే. కానీ ఏం చేస్తూ ఉండాలి? ముందుగా అభ్యాసం చేస్తూ ఉండాలి. ఎట్లాగా అంటే ఈ వస్తువు విషయం నుండి, భోగ విషయం నుండి దూరంగా జరగాలంటే ఇంతకు మించినటువంటి ఆనందం ఇంకో దగ్గర దొరుకుతుంది, అది మొదలవ్వాలి. అంతే కదండి. ఇది వదిలేయాలంటే ఏం చేయాలి? ఇంకొకటి గట్టిది పట్టాలి, అసలైనది పట్టుకోవాలి. ఏమిటయ్యా ఇంతకంటే తీయనేదండి ఇంకోటి ఉంటుందా? నాకు తీపి బాగా ఇష్టం, ఇంతకంటే తీయంది ఏముంది అంటే ఒక్కసారి
శనివారం పూట 7 కొట్టగానే టెన్షన్గా వచ్చి ఇక్కడ కూర్చొని ఏమిటి ప్రభుజీ గారు వస్తారు చక్కగా పాడుతూ ఉంటే ఎంత హాయిగా ఉంటుందో, ఆ తీపి కూడా తీయగా అనిపించదు, అంత తీయగా ఉంటుంది. జగన్నాథుడి నామాన్ని ఒకరు పలుకుతూ ఉంటే వింటూ ఉంటే ఎంత తీపిగా ఉందో. అంటే ఉన్నతమైనటువంటి రుచిని ఇవ్వగలిగితే ఈ రుచిని బాహ్యమైనటువంటి వాటి నుండి మనం మెల్లగా బయటకు జరగవచ్చు. అది అభ్యాసము. తర్వాత వైరాగ్యము, దాని నుండి పూర్తిగా దూరం జరగడం. ఇది ఎట్లా సాధ్యమండి అంటే, ఉదాహరణకి ఒక నది ప్రవాహం ఉందండి, నది నీరు వస్తుంది, నీటిని నేను వాడాలి అంటే ఏం చేయాలి? సాధారణంగా నది నీరు మనకు కావాలంటే ఏం చేస్తామండి? ఆనకట్టేస్తామా? దాన్ని ఏమంటాము? డ్యామ్. ఇప్పుడు ఆనకట్ట గట్టిగా కట్టాం, చాలా గట్టిగా బలంగా కట్టాం, మంచి మంచి ఇంజనీర్లను తీసుకొచ్చి మంచి నాణ్యమైనటువంటి వస్తువులన్నీ తీసుకొచ్చేసి గట్టిగా దృఢంగా ఒక ఆనకట్ట కట్టాం. 1 నెల ఆగుతుంది, 2 నెలలు ఆగుతుంది, వర్షాలు వచ్చాయి, వరదలు వచ్చేసాయి, తుఫాన్లు వరదలు వచ్చేసాయి, నీరు పెరిగిపోతుంది. ఎంత గట్టి ఆనకట్ట కట్టినా నదిలో బాగా నీళ్ళు ఎక్కువైపోయాయి అనుకోండి, ఏమవుతుంది? ఏదో ఒక స్థాయిలో కట్ట తెగిపోతుందా లేదా? మనం కూడా అంతే. నేను ఈ అలవాట్లన్నీ మానేస్తానని ఒక్కసారిగా అన్నిటినీ ఈ బాహ్యమైనటువంటి వస్తు విషయాల నుండి మనసుని లాగేయాలని చెప్పేసి ఒక్కసారిగా ఆనకట్ట కట్టినట్టుగా వైరాగ్యానికి వచ్చేసామనుకోండి, ఇప్పుడు ఆగుతాం, 2 రోజులు ఆగుతాం, 4 రోజులు ఆగుతాం, ఏదో రోజు ఇది అవుట్ అయ్యగానే, అంటే ఏదో ఒక రోజు మనసు బలహీన పడ్డ వెంటనే ఎంత ఆగమో అంతకు రెట్టింపు తీసుకుంటాం. కాబట్టి కేవలం వైరాగ్యము చేత నువ్వు ఆపుతామా, మనస్సును నియంత్రించుకుంటామా అంటే వైరాగ్యం చేత నియంత్రించడం అవుతుందా? అవ్వదు. కాబట్టి ఏం చేయాలట? ఈ నది వచ్చేటువంటి ప్రవాహాన్ని అడ్డుకట్టడం మంచిదే, నీళ్ళు ఆగాలంటే అడ్డుకట్ట వేయాల్సిందే. కానీ దానికి ముందు ఏం చేయాలి? పక్క కాలువలు తవ్వాలి. ఆ వచ్చే నదికి ఏం చేస్తాము? పక్క కాలువలు తవ్వుతాం. కాలువలు తవ్వి ఈ నీటిని ఎక్కడికి వెళ్తే మంచిది, నాకు ఉపయోగం ఏంటి? పంట పొలాల వైపు తీసుకెళ్తాను. ఇటువైపు ఇన్ని పంట పొలాలు, అటువైపు నీళ్లు మళ్లించాను, ఇటువైపు నీళ్లు మళ్లించాను, ఆ తర్వాత ఆనకట్ట వేశాను. ఇప్పుడు ఏమవుతుంది? ఎక్కువ నీళ్ళు వచ్చేసి ఆనకట్ట దగ్గర ఆగానే ఏమవుతుంది? సైడ్ కాలువల్లోకి వెళ్ళిపోతాయా? మనకు నాగార్జున సాగర్కి కుడి ఎడమ కాలువలు ఉన్నట్టుగా డ్యామ్ పక్కన ఉంటాయి కదండి కాలువలు. అప్పుడు ఏమవుతుంది? ఈ ఆనకట్ట వల్ల లాభము, నియంత్రించబడింది నీరు, పక్క కాలువల వల్ల వాటిని సరైన విధంగా ఉపయోగించుకోవడం కూడా సాధ్యమైంది. అట్లాగే మనస్సును నియంత్రించడం కూడా అంతే. ఒక్కసారిగా ఈ అలవాటు బంద్ చేస్తున్నాను, ఆపేస్తున్నానని వైరాగ్యంతో ఆనకట్ట కట్టామా, ఏదో రోజు అది తెగిపోతుంది. కాబట్టి ఏం చేయాలి? దానికి పక్క కాలువలు తీయాలి. అంటే సరైనటువంటి అలవాట్లు నేర్పాలి. అరే ఏం తింటావురా, ఆదివారం పూట హింసిస్తూ అంతా తింటున్నావు, ఒక్కరోజు వచ్చి మా జగన్నాథ రథయాత్ర రోజు ఎంత చక్కటి ప్రసాదం ఉందో చూడాల్సింది, తినాల్సింది. లేదు చక్కగా ఇంత సత్సంగం ఏర్పాటు చేసుకుంటే 100 మంది చక్కగా వచ్చి ప్రసాదాలు తీసుకుంటున్నారు, ఒకరోజు వచ్చి చక్కగా ప్రసాదం తిని చూడు. నీకు ఏ ఆదివారము ఏ హింసతో వచ్చేటువంటి తిండి అక్కర్లేదు, ఇంత బాగుంటుంది ప్రసాదం. అది భగవంతుడికి అర్పించినటువంటిది. ప్రసాదం రుచి చూసిన వాడికి ఇంకొకటి అక్కర్లేదు. నిజంగా చరణామృతం యొక్క రుచి చూసిన వాడికి ఇంకే తీర్థము అక్కర్లేదు. తీర్థం అంటే ఇంకేదో అనుకునేది, మీరు అనుకున్న తీర్థము అక్కర్లేదు. ఒక అలవాటు, చెడు అలవాటు నుండి దూరం జరగాలంటే అసలైన మంచి అలవాటు నేర్పించాలి. అప్పుడు దీని నుండి దూరం జరగాలి. ఒక్కసారిగా దూరం జరగడం సాధ్యం కాదు. అందుకే మెల్లమెల్లగా అభ్యాసం చేయిస్తూ ఉండాలి, ప్రాక్టీస్ చేయిస్తూ ఉండాలి. బయట యువకులైనటువంటి పిల్లలు చాలామంది కనబడుతున్నారు ఇక్కడ. వారి కోసం ఇది చాలా ప్రత్యేకమైనది, ఖచ్చితంగా వినాల్సింది. ఏమిటయ్యా భగవద్గీత నీకు తెలుస్తుంది? మనస్సుని కంట్రోల్ చేసుకున్న వాడికి మనస్సు వాడికి ఫ్రెండ్లా ఉంటుంది, మిత్రుడిలా ఉంటుంది. ఎవరు మనస్సుని కంట్రోల్ చేయలేడో వాడికి అదేమవుతుంది? శత్రువు. అంటే మనసే మిత్రుడిగా ఉంటుంది, శత్రువుగా ఉంటుంది. ఎప్పుడు నువ్వు కంట్రోల్ చేస్తున్నావా లేదా అనే దాన్ని బట్టి. మంచి అలవాట్లు నేర్పుకుంటూ మనస్సును నియంత్రించాలి తప్ప ఒక్కసారిగా నియంత్రించాలని చూస్తే కాదు. ఎగ్జామ్స్ వస్తున్నాయి, టీవీ కనెక్షన్ కట్ అని చెప్పి పేరెంట్ తీసేస్తాడు. ఆ కనెక్షన్ కట్ అయిపోతుంది, వాస్తవమే. టీవీలో ఏది రాదు, 2020 అవుతుందనే విషయం వాడికి మాత్రం తెలుసు. మొబైల్లో ఉండే డేటా కనెక్షన్ కట్, డేటా రీఛార్జ్ కట్. నువ్వు చదువు అంతే, ఎగ్జామ్స్ ఉన్నాయి, నీట్ ఉంది, జేఈ మెయిన్స్ ఉంది, ఇవన్నీ అడ్వాన్స్ ఉన్నాయి, తలుపుతున్నావు కానీ చదువుతున్నావు నువ్వు. ఇంటర్నెట్ కట్, ఇంకా టీవీ కట్ అని అంటాం. మనం కట్ చేసాం, బాగానే ఉంది, బయటికి టీవీ కనబట్టలేదు, ఫోన్లో డేటా లేదు, కానీ మనసులో మాత్రం ఆ డేటానే ఉంది. ఇంకా అంటే నా ఫేవరెట్ క్రికెటరు, వీడు ఎన్ని రన్లు కొడతాడో, వీడు విన్నాడో లేడో, అవుట్ అయ్యాడో లేదో, ఇదే ఉంటుంది మనసులో. వీడికి చదివేది ఏమెక్కుతుంది, ఇంకా వాడికి A+B² ఎక్కడ తెలిసింది, కెమిస్ట్రీ ఫార్ములాలు ఎక్కడ వచ్చాయి, ఫిజిక్స్ సూత్రాలు ఎట్లా తెలిసేది.
కాబట్టి ఇది ఒక్కసారిగా ఆపడం కాదు, నెమ్మదిగా మొదటి నుండి ఎగ్జామ్ రోజు టీవీ కనెక్షన్ కట్ చేయడం కాదు, టీవీ ఎదురుగా నడుస్తున్నా సరే వాడిగా వెళ్ళి కట్టేసి దాన్ని ఆపేసి మళ్ళీ వచ్చి పుస్తకం తీసుకునే స్థాయిగా ముందు నుండి అభ్యాసం చేసుకుంటూ వెళ్ళాలి. ముందు నుండి అభ్యాసం చేస్తూ వైరాగ్య స్థితికి వచ్చిన వాడికి మనస్సు నియంత్రించబడుతుంది, వాడికి మనస్సు మిత్రుడవుతాడు, కాకపోతే అది శత్రువు అవుతుంది. మీ డైరీలో రాసి పెట్టుకోవాలి, ఏదైనా కానివ్వండి శనివారం అంటే సత్సంగానికి రావాల్సింది, ఇది మంచి అలవాటు. శనివారం వచ్చిందంటే సత్సంగానికి రావాల్సిందే, లేదండి వీకెండ్ అని చెప్పేసి ఇంకో చోటుకి వెళ్తే ఒక క్లబ్కో పబ్కో వెళ్తే మీరు అభ్యాసం లేదు వైరాగ్యం లేదు, కట్టలు తెగిపోవడమే. ఇక్కడ అభ్యాసం ఉంది, వైరాగ్యం ఉంది, దానితో మనస్సును నియంత్రించుకోగలిగి అసలైనటువంటి స్వేచ్ఛను పొందగలుగుతాము, స్వతంత్రాన్ని పొందగలుగుతాం. కాబట్టి చక్కటి అలవాటు, శనివారం అనగానే రావాల్సింది. చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు, ఎప్పుడెప్పుడు వీలు దొరికినా ఎప్పుడెప్పుడు సమయం చిక్కినా సమయం చిక్కించుకొని మరి భక్తికి సంబంధించి ధర్మానికి సంబంధించి జరిగేటువంటి ప్రతి కార్యక్రమంలో పాలు పంచుకోవాలి. అలా పాలు పంచుకోవాలంటే ఏం చేయాలండి? సత్సంగము, సాధువుల యొక్క సాంగత్యంలో ఉండాలి, పెద్దల యొక్క సాంగత్యంలో ఉండాలి. మన అదృష్టం చక్కగా మంచి విషయాలు నేర్పేటువంటి గురువులు మన యొక్క సమక్షంలో ఉన్నారు, ప్రతి వారం వస్తున్నారు, అవసరమైన ప్రతిసారి వస్తున్నారు, మంచి సందర్భాలన్నింటికి వస్తున్నారు, అన్నింటికి వచ్చి మనకు మార్గనిర్దేశనం చేసేటువంటి గురువులు ఉన్నారు, భాగవత ధర్మాన్ని మనకు తెలియజేసేటువంటి గురువులు ఉన్నారు. మన అదృష్టం, అలా గురువు ఉండగలగడం మహా అదృష్టం. కాబట్టి వారి యొక్క మార్గనిర్దేశంలో చక్కగా భక్తిని ఆచరిస్తూ మనస్సును నియంత్రించుకుంటూ, ఎలా ఒక్కసారిగా అకస్మాత్తుగానండి మంచి అభ్యాసము చేత ప్రాక్టీస్తోని వైరాగ్యముతో మనస్సును నియంత్రించుకొని మనస్సుని మిత్రునిగా చేసుకొని ఆ మనస్సుని భగవంతునికి అర్పించే విధంగా మార్చుకోవడమే అసలైనటువంటి యోగము, అదే భక్తి యోగము. సర్వం శ్రీకృష్ణ పాదారవిందార్పణమస్తు.